ఈ స్విగ్గీ జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్స్కి కాస్తైనా సిగ్గు శరం అనేది ఉందా? కడుపుకి అన్నం తింటారో గడ్డి తింటారో నాకు అర్థం కావట్లేదు. అసలు వర్షంలో డెలివరీలు చేయడం ఏందిరా? ఎవడు చెప్పిండ్రా మీకు? ఎవడు నేర్పిండి నాకు అర్థం కావట్లేదు. ఆ? ఎంతోమంది ఫుడ్ డెలివరీ బాయ్స్ చీమలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు, పిట్టలు చచ్చిపోయినట్టు చచ్చిపోతూ ఉన్నారు. కాస్త కూడా బుద్ధి జ్ఞానం ఏం లేదా? నాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్క డెలివరీ బాయ్స్ ఎమ్మ లారీల కింద, ట్రక్కుల కింద, ఆటోల కింద, బస్సుల కింద ఎమ్మ ఎక్కడ పడితే అక్కడ పడి చచ్చిపోతూ ఉన్నారు. నిన్న చూసుకున్నట్టు కేవలం గడ్డ సేపు వర్షం పడ్డది. రోడ్లు మొత్తం ఎట్లయిపోయినాయి మన హైదరాబాద్లో. ఏడికాడికి నీళ్ళు వచ్చేసినాయి, ఫ్లైఓవర్ మీద నీళ్ళు వచ్చేసినాయి. అది ఫ్లైఓవర్ తెలుస్తలేదు, సముద్రమో తెలుస్తలేదు. అంతలా వర్షం వస్తూ అంటే వర్షంలో డెలివరీలు చేయడం ఎవడు నేర్పిండు? మీకు ఏమైనా జరిగితే, మీకు జరగరాంది ఏమైనా జరిగితే వాడు ఇచ్చేదే కంపెనీ వాడు, స్విగ్గీ వాడు కానీ జొమాటోడు కానీ 15-20 రూపాయలు సెర్చ్కి మీ ప్రాణాలని పనంగా పెట్టి పని చేయాల్సిన అవసరం ఏముంది? పని చేసుకోర్రి, నేను కాదనట్లా, కష్టపడాలి. మనం అందరం కష్టపడితేనే రూపాయి వస్తుంది, 4 ఏళ్ళు లోపలికి వెళ్తాయి. నేను కష్టపడడంలో స్విగ్గీ జొమాటో చేయడంలో నేనేం తప్పుగా అనుకోవట్లేదు, మిమ్మల్ని అనట్లేదు కూడా. కానీ వర్షంలో చేయడం ఎవడు నేర్పిండు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవడు నేర్పిండు అసలు మీకు వర్షంలో డెలివరీ చేయాలని చెప్పేసి? నీకేమైనా అయితే పరిస్థితి ఏంది? నీ ఇంట్లో అమ్మ బాబుల పరిస్థితి ఏంది? నిన్నే నమ్ముకున్న నీ భార్య బిడ్డల పరిస్థితి ఏంది? నువ్వు సస్తే తీసుకెళ్ళి బొద్ద పెట్టేస్తారు. తర్వాత ఇంటర్ ఫ్యామిలీ మొత్తం వచ్చి నడ్డి రోడ్డు మీద కూర్చుంటుంది. నీ అమ్మ బాబుల పరిస్థితి ఏంది? నీ పిల్లం పరిస్థితి ఏంది? చెప్పు. ఏమవ్వాలి వాళ్ళు? సిగ్గు తెచ్చుకోండి. అసలు వర్షం వస్తే ఆగండి, వర్షంలో డెలివరీలు చేయకండి. అర్థమవుతుందా? పని చేయండి. వర్షం తగ్గిపోయిన తర్వాత పని చేయండి. కష్టాలు అందరికీ ఉంటాయి, ఇబ్బందులు అందరికీ ఉంటుంది, డబ్బు అందరికీ అవసరాలు ఉంటాయి. మీరు చస్తే మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏందనేది ఒకసారి ఆలోచించండి. ఏమో హౌలాగా లెక్క చాలామంది చేస్తారు, కొంతమంది ఆగిపోతారు. వర్షం వస్తే రెస్టారెంట్ల కాడ ఆగిపోతారు. ఓకే, గుడ్. కానీ వర్షానికి లెక్క చేయకుండా నీ అమ్మ వర్షం వస్తుంది, ఒక 2 రూపాయలు వస్తాయని చెప్పేసి వెళ్ళిపోవడం అనేది ఎంతవరకు కరెక్టు? అరే, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళే నాన్న తనకలాడుతూ సంక నాకుంటే ఇంటికి వెళ్తుంటే రోడ్ల మొత్తం అసలు ఆ వర్షంలో ఎవడైనా వెహికల్ కానీ ఏదో ఒకటి తగిలిచ్చి మీరు కింద పడితే మీకోసం ఎవడొస్తాడు? మిమ్మల్ని ఎవడైనా హాస్పిటల్ తీసుకెళ్తాడా? నీ స్విగ్గీ జొమాటో మేనేజర్లు వస్తాడా? ఎవడైనా వస్తాడా? నీవు అరే మా పల్లనోడు గాడు యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడ్డాడు, కాలు ఇరిగిపోయింది లేదా తల పగిలిపోయింది, వెళ్ళి దానికి హాస్పిటల్లో తీసుకెళ్దామని ఎవడైనా వస్తాడా? ఎవడు రాడు. నీ అమ్మ బాబులు, నీ స్నేహితులు తప్పించి మీ రిలేటివ్స్ వచ్చి నేను హాస్పిటల్ తీసుకెళ్ళాలి తప్పితే నీకోసం ఏ దొంగ నా కొడుకు రాడు. కాబట్టి కాస్త కళ్ళు తెరుచుకొని మేలుకొని పని చేసుకోండి. అర్థమవుతుందా?